రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేస్తున్న వేళ అన్ని అర్హతలున్న కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించాలని బీజేపీ జాతీయ నేత బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు. కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గుర్తుగా లేదా ఉద్యమ నేత మహేంద్రనాథ్ పేరుతో కల్వకుర్తి జిల్లాను ఏర్పాటు చేయాలని ఆచార్య కోరారు. ముఖ్యంగా ఈ నెల 16న జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రభుత్వం కల్వకుర్తిని జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటీ నుంచి విరమించుకుంటుందని ఆచారి సంచలన ప్రకటన చేశారు. ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలల్లా సంపూర్ణంగా మేమందరం కూడా పోటీ చేయకుండా నువ్వు ఏ అభ్యర్థులకు ఇస్తే ఇచ్చుకో, మేము మనస్ఫూర్తిగా మా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పోటీ చేయాలి, మేమేదో లడాయి చేయాలి, మేమేదో చేయాలని కాదు. ఎవరము అల్టిమేట్గా ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు చేయాల్సింది అభివృద్ధి. ఇలా మేము రేవంత్ రెడ్డి గారికి ఇలా మేము ఓపెన్గా భారతీయ జనతా పార్టీ మొత్తం స్థానాలలో మేము పోటీ చేయం. సంపూర్ణంగా ఈ ఈ తాలూకాని జిల్లాగా చేసినందుకు మేము విత్డ్రా చేసుకోనికే మేము సిద్ధము. రెండవది ఇదే కాదు, అమన్గల్ మున్సిపాలిటీ కూడా, దీంతో పాటు అమన్గల్ మున్సిపాలిటీ కూడా మేమేం పోటీ చేయము. మాకు అక్కడ ఒక ఆర్డీఓ సెంటర్, మాకు అక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కు మేము మహేశ్వరం పోవాల్సి వస్తుంది, మాకు ఒక ఆర్టీఓ ఆఫీస్కు మేము షాద్నగర్ పోవాల్సి వస్తుంది. ఏంది విచిత్రం, ఒక్కొక్క పనికి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది. మాకు ఒక ఆర్టీఓ ఆఫీసు, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు 3 ఇస్తే మేము కంప్లీట్గా అమన్గల్ మున్సిపాలిటీ. చాలామంది అనుకోవచ్చు ఇదంటే ఏం గెలవరు కాబట్టి అట్లా చెప్తుర్రో ఇట్లా. మేము పోయినసారి 3 గెలిచినాం, మొన్న మేము 7-8 స్థానాలలో సెకండ్ ప్లేస్ ఉన్నాం. ఈడ ప్రకటించకుంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని కల్వకుర్తి ఆమన్గల్ ప్రజలకు పిలుపునిస్తాము.